హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ డే ఫ్రమ్ కరీంనగర్. ఈ వ్లాగ్ ఆల్రెడీ మీకు thumbnail చూస్తే అర్థమైపోతుంది. మేమైతే గోవాలో నుంచి లాస్ట్ డే ఇది వచ్చేసి సో మీకైతే గోవా మన ఎయిర్పోర్ట్ అంతా కూడా మీకైతే చూపిస్తాను. ఫస్ట్ ఇదైతే మేమైతే చెక్అవుట్ అయిపోతున్నాము. సో కొంచెం లిటిల్ బిట్గా హోటల్ అయితే కనిపిస్తుంది, చెక్ చేయండి. మీరు ఇఫ్ ఇన్ కేస్ టోటల్ హోటల్ చూడాలి ఎంత రేట్ పడింది మాకంటే నేనైతే ఆల్రెడీ సపరేట్ వీడియో అయితే పెట్టాను మేమున్న హోటల్ అంతా గురించి డీటెయిల్స్ అన్నీ కూడా. సో వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడైతే మేము చెక్అవుట్ అయిపోతున్నాము. సో మాకు ఇంకా ఫ్లైట్కి ఇంకా చాలా టైం అయితే ఉంది. బట్ బిఫోర్గానే మేము చెక్అవుట్ అవ్వాల్సిన కారణం ఏంటంటే ప్రతి రూమ్కి ఇట్లా టైమింగ్స్ ఉంటాయి కదా, ఈ టైంకి చెక్అవుట్ అయిపోవాలని చెప్పేసి ఎక్స్ట్రా టైం ఉంటే మనకి ఇంకొక డే అనేది ఛార్జ్ చేస్తారు. సో మేమైతే బిఫోర్ టైం అనేది మేమైతే చెక్అవుట్ అయిపోయి కొద్దిసేపు మళ్ళీ బీచ్కి వెళ్ళి మళ్ళీ వచ్చి మేమైతే కార్ బుక్ చేసుకొని మళ్ళీ ఎయిర్పోర్ట్కి అయితే ఇట్లా వచ్చేసినాము. మనకి హోటల్లోనే మనకు కావాలనుకుంటే కార్ బుక్ చేస్తారు, కార్ కాకపోతే వేరే ట్రావెల్స్ ఏదైనా బుక్ చేస్తారు. మేమైతే సపరేట్ వెహికల్ అయితే తీసుకొని ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాము. ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చినాక మనం లగేజ్ అక్కడ తీసేసుకొని ట్రాలీ తీసేసుకొని ఈ లోపలికి అయితే రావాలి. ఈ లోపలికి అయితే మనం నార్మల్గా రానివారు. మళ్ళీ మన ఫ్లైట్ టికెట్స్ ఆన్లైన్లో అవి చూపిస్తే మనకి ఇంత పెద్ద హాల్లోకి ఫస్ట్ అయితే ఎంట్రన్స్ ఉంటుంది. ఇదంత పెద్ద హాల్. సో ఇక్కడ వాటర్ వాష్రూమ్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి అయితే మనం ఇంకా లోపలికి వెళ్ళి మన చెక్ ఇన్ బ్యాగ్స్ క్యాబిన్ బ్యాగ్స్ అనేవి ఇచ్చేయాలి. సో ఫస్ట్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే అసలు మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా అయితే ఉంది. అందులో ఇది ఒక 25% అని చెప్పచ్చు. అంటే అంత పెద్దగా ఉంటుంది హైదరాబాద్ ఎయిర్పోర్ట్. మనం తిరగలేము. సో మనం ప్రతి ప్లేస్కి వెళ్తే మనకి అట్లా గేట్స్ అన్నీ ఓపెన్ అయ్యి మనం ప్రతి గేట్ దగ్గరికి వెళ్తే మనకి ఇంత పెద్దగా అనిపిస్తుంది. సో ఇక్కడైతే మేము ఫస్ట్ ఇక్కడైతే కొద్దిసేపు అయితే చూశాను మొత్తం ఎట్లా ఉంది అని చెప్పేసి. చాలా బాగుంది ఎయిర్పోర్ట్, ఇది కూడా ఓకే. బట్ ఎక్కువ రష్ అయితే లేదు, మంచిగా మినిమల్ పీపుల్తోని ఏమంటారు మనం చూసుకొని అయితే వెళ్ళొచ్చు. సో ఇక్కడ నుంచి అయితే మేము నెక్స్ట్ చెక్ ఇన్ బ్యాగ్స్ అనేవి చేసేద్దామని చెప్పేసి వెళ్ళాము. సో చెక్ ఇన్ బ్యాగ్స్ క్యాబిన్ బ్యాగ్స్కి తేడా ఏంటంటే చెక్ ఇన్ బ్యాగ్స్కి మనకి ఇంత వెయిట్ అని చెప్పేసి ఇస్తారు. సో వాళ్ళే తీసేసుకొని మనకి నెక్స్ట్ మనం వెళ్ళిన ప్లేస్కి అయితే ఇస్తారు. సో క్యాబిన్ బ్యాగ్స్ ఏంటంటే క్యాబిన్ బ్యాగ్స్ చెక్ చేస్తారు బట్ మనతోనే ఇస్తారు. మనకి ఇచ్చినాక మనం ప్లేన్ ఎక్కినాక పైన మనం లగేజ్ అట్లా పెట్టుకుంటాం కదా, సో దానికి కూడా సపరేట్ కేజీస్ అని ఉంటుంది. సో అట్లా మనం క్యాబిన్ బ్యాగ్ అనేది కూడా చెక్ చేసి ఇస్తారు మనకే. ఓన్లీ చెక్ ఇన్ బ్యాగ్ మాత్రం వాళ్ళే ఉంచేసుకుంటారు. మనం నెక్స్ట్ హైదరాబాద్కి రీచ్ అయినాక మనకి ఇస్తారు. నేను ఆల్రెడీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ గురించి చెప్పాను, అందులో ఉంటుంది. ఇవన్నీ కూడా తెలియని వాళ్ళకి మాత్రమే, తెలిసిన వాళ్ళకైతే ఇగ్నోర్ ఇట్ అంతే. తెలియని వాళ్ళకి కొంచెం తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, నాకైతే చాలా ఇంట్రెస్ట్ తెలుసుకోవాలని. సో నేనైతే ఫస్ట్ టైం ఎక్కాను, ఫస్ట్ టైం గోవాకి వచ్చినప్పుడే నేను ఫ్లైట్ జర్నీ అంతా కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా బాగుంది. మేమైతే ఫస్ట్ అయితే అక్కడ చూసారు కదా కింద అదంతా కూడా చెక్ ఇన్ అంతా లగేజ్ అంతా కూడా ఇచ్చేసినాం ఫస్ట్. సో నెక్స్ట్ మేమైతే క్యాబిన్ బ్యాగ్ అయితే ఇవ్వాలి, ఆ తర్వాత మళ్ళీ పైకి అయితే వెళ్ళాలి. సో మనకి గేట్ అనేది అంతా ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో నెక్స్ట్ అయితే ఇట్లా పైకి అయితే వెళ్ళాను. చూసినట్టు పైన కూడా అసలు ఎక్కువ రష్ లేదు, మినిమం పీపుల్ అన్నా కనిపిస్తలేదు. జస్ట్ ఒక 10-20 మంది అనే కనిపించాలి కదా, అట్లా కూడా లేరు. అదే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే ప్లేస్ ఉంటుంది, ప్లస్ చాలామంది ఇట్లా కనిపిస్తుంటారు. ఇక్కడైతే ఎక్కువ లేరు, మినిమం పీపుల్. ఆల్రెడీ గేట్ దగ్గరికి వెళ్ళి అట్లా ఉన్నారు అందరూ. ఇంకా పైకి వెళ్తే అక్కడ ఉంటారు అస్సలు జనాలు. ఇది చూసారు, ఇదంతా కూడా ఎయిర్పోర్ట్ అన్నట్టు. సో ఇప్పుడు మనం ఉన్న ఎయిర్పోర్ట్ ఎలా ఉందని చెప్పేసి ఇదైతే శాంపుల్గా అట్లా పెడతారు కదా, అది ఎయిర్పోర్ట్. ఇదంతా కూడా ఇది ఓల్డ్ ఎయిర్పోర్ట్ అన్నట్టు. అంటే ప్రజెంట్ మేమున్న ఎయిర్పోర్ట్. ఇంకా కొత్త ఎయిర్పోర్ట్ డంబోలియం ఎయిర్పోర్ట్ అని కూడా ఒకటి చేశారు. సో ఇది చూసారా, ఇది కొత్త ఎయిర్పోర్ట్. ఇట్లా అయితే ఉండబోతుంది ఇంకా ఎయిర్పోర్ట్. అది కూడా స్టార్ట్ చేశారు, కొన్ని అయితే నడుస్తున్నాయి అట్లా అని అన్నారు. సో మేమైతే ఓల్డ్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాము. బాగుంది ఎయిర్పోర్ట్. మేము రిటర్న్ అయినప్పుడు ఇదే ఎయిర్పోర్ట్కి వచ్చినాం, బట్ అప్పుడు చీకటి ఆల్రెడీ ఆల్మోస్ట్ 12 అట్లా అయిపోయింది. సో మేము చూపించలేకపోయినాము ఎయిర్పోర్ట్, చీకట్లో ఏం కనిపిస్తుంది మళ్ళీ ప్లస్ వర్షం, అందుకే అప్పుడు చూపించలేదు. మీకైతే ఇప్పుడు ఫుల్గా చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీశాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీడియో పెట్టడానికి చాలా ఆలస్యం అయితే అయ్యింది. చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం సారీ, కొంచెం లేట్ అయితే అయింది ఎడిట్ చేయడం ఇదంతా కూడా. సో ఇప్పుడైతే మేము క్యాబిన్ బ్యాగ్స్, మన హ్యాండ్ బ్యాగ్స్, లేకపోతే మన వెనకాల బ్యాక్ ప్యాక్స్ ఉంటాయి కదా, అట్లాంటివి చెక్ చేస్తారన్నట్టు. ఎందుకంటే మన ఫోన్స్ ఇక్కడ చూసారా, ఒకటి బుట్టలాగా ఒకటి ఇస్తారు, దానిలో మనం ఫోన్స్, పవర్ బ్యాంక్స్, ఛార్జర్స్ అలాంటివి ఏమున్నా కానీ అందులో వేస్తే వాళ్ళు చెక్ చేసి మళ్ళీ మనకు పంపిస్తారు. మళ్ళీ మన బ్యాగ్లో వేసుకోవాలి. ఆ తర్వాత మనం మళ్ళీ పైకి అయితే వెళ్ళాలి మన గేట్ దగ్గరికి. సో మనకి ఎక్కడికక్కడ వాష్రూమ్స్, వాటర్, ఎవ్రీథింగ్ ఫెసిలిటీ అనేది చాలా మంచిగా అవుతుంది. ఏ ఎయిర్పోర్ట్లోనే కాదు, ప్రతి ఎయిర్పోర్ట్లో ఇలాంటివి అయితే ఉంటాయి. సో ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ప్రతి ఊర్లో ఎయిర్పోర్ట్స్ ఉంటాయి, ప్రతి ఎయిర్పోర్ట్లో వాళ్ళకి సంబంధించిన పోస్టర్స్ ఇట్లాంటి దాని ప్రత్యేకత ఏంటి అన్నీ పెడతారు. సో ఇక్కడ కూడా పెట్టారు.
చాలా మంచిగా అనిపించింది నాకైతే ఈ ఎయిర్పోర్ట్ అంతా కూడా. నాకు ఈ ఎయిర్పోర్ట్లో ఒకటి వింత ఒకటి అనిపించింది, మీకు లాస్ట్కి చెప్తాను, అది చూపిస్తాను ఆ వీడియో అంతా కూడా. సో ఇప్పుడైతే మన గేట్ దగ్గరకు వచ్చేసినాము. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ ప్రతి ప్లేస్లో మనం వెళ్తున్న కొద్దీ మానిటర్స్ అంటే టీవీ లాగా చాలా పెద్దగా అయితే ఉంటాయి. అందులో మన నంబరు, గేట్ ఎప్పుడు వస్తుంది, ఈ టైంకి ఓపెన్ అయిందా లేదా అని చెప్పేసి డీటెయిల్స్ అయితే ఉంటాయి. మనం ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు పెద్దగా ఉంటుంది ఎయిర్పోర్ట్, ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అరే ఏం జరుగుతుంది, మన ఫ్లైట్ వచ్చిందా లేదా అని కూడా ప్రతి ప్లేస్లో మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకు ఒక లాంజ్ అయితే వచ్చింది. నేను ఆల్రెడీ హైదరాబాద్ లాంజ్ అయితే చూపించలేదు, బట్ మేము వెళ్ళినాము, టైం అయితే లేకుండా మేము తీయలేదు. సో ఇక్కడైతే లాంజ్ అయితే మీకు చూపిస్తాను, అది కూడా నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను లాంజ్కి. సో లాంజ్కి వెళ్ళాలంటే డిఫరెంట్ కార్డ్స్ అయితే కావాలి, మాస్టర్ కార్డ్స్ అవన్నీ కూడా. సో అవన్నీ కార్డ్స్ మేము చెక్ చేసేటప్పుడు ఏం జరిగిందంటే ఒక్క కార్డ్ మాత్రమే అవైలబిలిటీ ఉందన్నట్టు. సో నాకే ఛాన్స్ ఇచ్చిండు మా ఆయన. సో ఎందుకు ఇచ్చిండంటే ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఆయన ఈ లాంజ్ అంతా ఎక్స్పీరియన్స్ చేశాడు, ఫుల్ ఎంజాయ్ చేశాడు. సో నేనైతే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేద్దామని నేను ఒక్కదాన్నే వచ్చిన, అందుకే నాకు ఎక్కువ పోలేదు. మీకు అక్కడ చూపిస్తున్నాను సర్కిల్, తనని చూస్తే గుర్తొచ్చిందా మీకు, నాగిని సీన్లో ఉంటారు కదా తనే సెలబ్రిటీ తను. మీకు చూస్తే మీకు ఇన్ కేస్ తను ఎవరో అర్థమై ఉంటే కమెంట్ అయితే చేయండి. చాలా పెద్ద సెలబ్రిటీ తను, చాలామంది లాంజ్లో అయితే ఉంటారు సెలబ్రిటీస్ అందరు కూడా. ఇది బయటికి వచ్చినాక ఇదంతా బయట ప్లేస్, వీళ్ళందరూ కూడా ఫ్లైట్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళే. ఇది నేను అన్నది వింత ఏంటి అని చెప్తే ఇదే అది వింట. అవి ఎంత ఏంటంటే ఇదే ఫ్యాన్ అయితే చాలా పెద్దగా అయితే ఉంది. ఏంటి ఇంత గాలి వస్తుంది ఒకటి దగ్గర ఇంత అని అనుకున్నాను, కానీ ఫుల్ గాలి అయితే వస్తుంది. ఇదంతా సీటింగ్ ఏరియా. సో ఇంతమంది ఎందుకున్నారు, ఒక ఫ్లైట్లో ఇంతమంది పడతారా అనుకుంటాం మనం, కానీ సో వీళ్ళందరూ ఏంటంటే 1 అవర్కి ఒక ఫ్లైట్ ఉంటుంది కదా. సో అట్లా 1 అవర్ కొంతమంది ముందే వచ్చేస్తారు, మేమైతే చాలా ముందు వచ్చినాము. సో అట్లా ఇంతమంది అయితే ఉంటారు అన్నట్టు. అందరు ఫ్లైట్స్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు, చాలామంది అయితే ఉన్నారు, రష్ ఇదంతా కూడా. సో మేమైతే ఈ ప్లేస్ని కొంచెం ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి దాని తర్వాత కొన్ని షాపింగ్స్కి అయితే వెళ్తాము. అక్కడ షాపింగ్స్ అన్నీ కూడా మీకు చూపిస్తారు. ఇది చూసారా, నేనే అన్న టీవీ, ఆ టీవీ ఇక్కడ అయితే ఉంది. మనం ఎప్పుడు వస్తాయి ఏంటి ఫ్లైట్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు, చాలా బాగుంది. ఇది చూసారా, దీని రేట్ చూపిస్తాను మీకు క్లియర్గా. 20 సంథింగ్ ఏంటో 20,999 ఉందండి ఆల్మోస్ట్ ఆ బ్యాగ్. దాని క్వాలిటీ రేంజ్ ఏంటో ఏమో, ఈ జనాలు ఎయిర్పోర్ట్లు ఇన్ని రేట్లు, అసలు రేట్లు ఏమో కానీ అన్నీ కూడా క్యూట్, క్వాలిటీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఎయిర్పోర్ట్లో కొనుక్కుంటూ మాత్రమే అదృష్టవంతులు. నేను అస్సలు ఏ వస్తువు కొనుక్కోలే, ఈవెన్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కానీ గోవా ఎయిర్పోర్ట్లో నేను ఏం తీసుకోలేదు, ఎందుకంటే ఫుల్ రేట్లు అయితే ఉన్నాయి, అస్సలు బై చేయలేను నేను, అందుకే మేము తీసుకోలేదు. బట్ మేమైతే ఎక్స్ప్లోర్ చేసినాము అంతా కూడా, చాలా మంచిగా అయితే ఉంది టోటల్ ఎయిర్పోర్ట్. ఫుల్ కీ చైన్స్, మ్యాగ్నెట్స్ అన్నీ కూడా ఉన్నాయి. గోవా ఎయిర్పోర్ట్కి సంబంధించినవి అన్నీ కూడా చాలా వరకు డెకరేషన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, చాలా బాగుంది ఎయిర్పోర్ట్ అంతా కూడా. సో ఇక్కడైతే ఫుల్ రేట్లు అవుతున్నాయి. ఈవెన్ ఇక్కడే కాదు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా చాలా రేట్లు అయితే ఉన్నాయి. నేనైతే కొన్ని షాప్స్కి వెళ్ళి నేను చెక్ చేశాను, ఇలా అయితే ఉన్నాయి రేట్స్. ఇక్కడ చిన్న క్యూట్ కీ చైన్స్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇందులోనూ కూడా ఆఫర్స్ అని పెట్టారు, చాలా వాటికి అట్రాక్ట్ చేయడానికి అందరినీ కూడా. చాలా బాగుంది. ఇది చూసారా, ఇది ఒక మ్యాగ్నెట్, ఇది కూడా ఎట్లా అంటే నూడిల్స్ ఫుడ్ అని చెప్పేసి అట్లా పెట్టారు. ప్లస్ ఇది ఒకటి ఇంకొకటి సలాడ్ లాగా చూస్తే మెత్తగా ఉందండి, అదైతే చాలా డిఫరెంట్గా అవుతున్నాయి మ్యాగ్నెట్స్ అన్నీ కూడా. ఇది షాప్ అదంతా కూడా ఒక సైడ్కి అయితే చూపించిన, ఇదంతా టోటల్ షాపు, ఎంత పెద్దగా ఉందో షాపు, అన్ని రేట్లు అయితే ఉన్నాయి. బై చేస్తున్నారు చాలామంది, అంటే తీసుకునే వాళ్ళు అయితే తీసుకుంటారు, ఇక్కడ దొరకవి అన్నట్టు. అయితే మేమైతే షాపులన్నీ తిరిగేసి మధ్యలో ఇట్లాంటి కెఫేకి అన్నీ చూసాము. మేము ఎక్కడ ఫుడ్ అంటే నేను లాంజ్లో తిన్నాను, బావ అయితే KFC తీసుకున్నాడు. సో నేనైతే ఐస్ క్రీమ్ అట్లా తీసేసుకొని తర్వాత అయితే మేము ఇంకా ఫ్లైట్ అయితే ఎక్కేసినాము. సో ఇప్పుడైతే నేను ఏం చెప్దాం అనుకున్నా అంటే, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీకు ఎవరికైనా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి గోవా ఎయిర్పోర్ట్ చూపిద్దాం అనుకుంటే ఒక షేర్ అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేస్తేనే నా నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో మీరు చూసినందుకు. నెక్స్ట్ మేమైతే హైదరాబాద్లో దిగేసి ఇలా అయితే మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. మీకు నచ్చిందా ఈ వీడియో, గోవా ఎయిర్పోర్ట్ నేను ఎంతవరకు తీసినా అంత అయితే టోటల్గా పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.